నేను నా పై చదువులు పూర్తి చేసిన తర్వాత ఒక సంవత్సరం కాలం పాటు ఓ పవర్ ప్లాంట్ కంపెనీలో అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యున్నాను. నేను ఒక పరిశ్రమను స్థాపించి ఆ దిశగా నా జీవిత ప్రయాణాన్ని సాగించాలని అనుకున్నాను. కానీ ఆనాటి పరిస్థితులు అంటే 2010లో 9లో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మా నాన్నగారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం, ఓదార్పు యాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించడంతో ఇక్కడ పార్టీకి తిరుపతిలో ఉన్నటువంటి అంటే అప్పటి నాయకులకు మా తండ్రి గారు పెద్ద అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అంటే రాజకీయ కుటుంబం కావడం మూలంగా చిన్నప్పటి నుంచి నాకు నాయకులతో మంచి సత్సంబంధాలు ఉండేటివి. నాన్న అనుచరులందరితోనూ వాళ్ళు నువ్వు కొంత ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతో కొన్ని రోజులు ఉందాం, ఆయన మళ్ళీ తిరిగి తిరుపతి రాజకీయాల్లోకి వచ్చేంత వరకు అని అనుకొని నా అడుగులు ఇటువైపు పడ్డాయి. కానీ 13-14 ఏళ్ల ప్రయాణంలో మొత్తంగా నేను తిరుపతికే నా టైంని వెచ్చించి సంపూర్ణంగా రాజకీయాల వైపుకు నడిచేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది.